హాయ్ అండి, అందరూ బాగున్నారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీని. ఈరోజు మనం ఎమ్మె అండ్ టేస్టీ చిన్ని చిన్ని పునుగులు ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడు మైదాపిండి గోధుమ పిండితో కాకుండా ఇలా బియ్యం పిండితో ఒకసారి కూడా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా బాగా వస్తాయి, క్రిస్పీగా కూడా. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దీనికోసం మనం ముందుగా 2 కప్పుల బియ్యం పిండి అయితే తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో తీసుకున్నా పర్లేదు. మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఒక 2 కప్పుల బియ్యం పిండి తీసుకొని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత 2 పొటాటో కూడా ఉడకబెట్టి పైన పొట్టు తీసుకొని స్మాష్ చేసుకొని బియ్యం పిండిలో కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు పెరుగు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నప్పుడు పిండి మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉంటేనే మనకి పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్, జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని అంతా పర్ఫెక్ట్గా కలిసేలాగా కలుపుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేడవనివ్వాలి. ఆయిల్ వేడయ్యాక ఇలా చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎమ్మె అండ్ టేస్టీ పునుగులు అయితే రెడీ అయిపోతాయి. సేమ్ బయట బండి మీద ఎలా ఉంటాయో సేమ్ అలానే వస్తాయి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఇలా ఒక వాయి తర్వాత ఇంకొక వాయి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు కాల్చుకుంటే అంతే ఫ్రెండ్స్. ఎమ్మీ అండ్ టేస్టీ పునుగులు అయితే రెడీ అయిపోయాయి. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. చూడండి పునుగులు లోపలి వరకు కాలి ఎంత బాగా వచ్చాయో, టేస్టీగా కూడా ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం.